ఏంటి బావా నీది బ్లాక్ బెంచ్ కదా వైట్ తీసుకొచ్చావేంటి? బెంచ్ బ్లాక్ ఏనో రంగు బావచ్చేవరని తెల్ల రంగేశా. ఇండియన్ రోడ్స్ కదా. నీకు మతి మరుపు కదా, ఇంకెవడదైనా వేసుకొచ్చావేమోనని. ఏటి మతి మరుపు? జాన్ ఆచార్య 2GB RAM 20GB మెమరీ. గూగుల్ మర్చిపోయి కూడా గుర్తుంటాయి. హైదరాబాద్ అంతా గుర్తుందిగా. గుర్తులేకపోవడానికి ఏం మారిందని హైదరాబాద్. బావగారు నమస్తే. మన జయంతి వాళ్ళ హస్బెండ్. నాకెందుకు గుర్తులేదు? 2GB RAM 20GB మెమరీ, జాన్ ఆచార్య. ఏది ఎప్పుడు కాంటాక్ట్ చేద్దాం అంటేనేమో మన దగ్గర నెంబర్ ఉండదయ్యే. ఏదో సార్ నెంబర్ చెప్పు. 949. అబ్బో, ఇండియన్ నెంబర్ ఫీడ్ చేయడం మన వల్ల కాదు, మీరే ఫీడ్ చేయండి. ఎప్పుడు కొన్నావురా ఇల్లు? జస్ట్ 6 months అయింది. 6 months? బాగా ఓల్డ్ మోడల్. ఇదిగోండి. గిరిధర్ అదే పేరు, ఏం మార్లా. అది మా బావ మెమరీ. 2GB RAM 20GB మెమరీ. మీకు అంత మెమరీ ఉందంటే నన్ను డెఫినెట్ గా గుర్తుపట్టాలి. అరే నువ్వెందుకు గుర్తులేదు నాకు? వీడు మన మా అబ్బాయి. మీ అబ్బాయి నాకెందుకు గుర్తులేదు? వీడు చిన్నప్పుడు నా గడ్డ పట్టుకుని ఆడుకుంటే ఏది ఎప్పుడు కాంటాక్ట్ చేద్దామంటే నెంబర్ ఉండదయా. ఇదిగో ఈ నెంబర్ ఒకసారి ఇందులో ఫీడ్ చేయి. మీ జాన్ అంకుల్ నీకు 4 ఏళ్ళప్పుడు అమెరికాకి వెళ్ళాడరా. మళ్ళీ తిరిగి రావాలంటే 20 ఏళ్ళు పెట్టింది. ఏ అంత లేట్ ఎందుకైంది? బై వాక్ వచ్చారా? నా మీదనే జోకులు వేస్తున్నావంటే నీకు పెళ్ళిడు వచ్చిందిరా సూర్య. సూర్యనా? సూర్య ఎవరు? సూర్య ఎవరు? నీ కొడుకు పేరే నువ్వు మర్చిపోయావా? సూర్య నీ కొడుకు. నా పేరు సూర్య కాదు అంకుల్, బాలు. మీ 20GB మెమరీ టెస్ట్ చేద్దామని నేనే అలా ఫీడ్ చేశాను. ఇదిగో అత్తయ్య బ్రత, అత్తయ్య నీకు కూడా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడమ్మా. బాలు గర్ల్ ఫ్రెండ్ అంటే నాకు బాయ్ ఫ్రెండ్ ఉండాలి కదా అంకుల్. ఓ అది రూల్ కదా. అయినా ఎవడో లఫంగాడు వస్తున్నాడంటే మనం ఎందుకు వెయిట్ చేయాలి అంకుల్? రై వచ్చేది మహాలక్ష్మి బాయ్ ఫ్రెండ్ రా. నేను అనేది ఆడి గురించే. వాడి పేరు లఫంగా? నాకు తెలియదే. లఫంగ్, ఇట్స్ నైస్ నేమ్. ఏమా వాడి పేరు లఫంగా? ఈజ్ హి జపనీస్? అంకుల్ అయినా మహాలక్ష్మిని ఒకడు లవ్ చేస్తున్నాడంటే నమ్మలేకపోతున్నాను అంకుల్. హాయ్ అజిత్. అజిత్, నీకేం ప్రాబ్లం లేదు కదా? నో ఐఎమ్ కంఫర్టబుల్. ప్రాబ్లం ఏంటమ్మా? బెంజ్ కార్లో లేదు అంకుల్, తన హైట్ 6'1" కదా, రూఫ్ తగులుతుందేమోనని. 6'1"? అవును అంకుల్. అంటే బాలు నీకంటే 2 inches ఎక్కువ అనమాట. ఇప్పుడు ఏంటజిత్ నీ కారుకు రూఫ్ ఉండదా? అదేంటి అంకుల్, తన ఆడి కంపెనీకి ఆర్డర్ ఇచ్చి 3 కార్లు స్పెషల్ గా చేయించుకున్నాడు. ఓ 3 కార్లా? అంటే బాలు కంటే 2 cars ఎక్కువ అనమాట. ఏం ఉద్యోగం చేస్తుంటావు అజిత్? ఉద్యోగం చేయడం ఏంటి అంకుల్, హీ ఓన్స్ అ కంపెనీ, 100 crores turnover. 100 కోట్ల? అంటే బాలు కంటే 2 times ఎక్కువ అనమాట. మహా వై ఆల్ దిస్ థింగ్స్? నీకు తెలుసుగా నాకు ఇవన్నీ చూడండి అంకుల్, తనకి పొగడ్తలంటే అస్సలు ఇష్టం ఉండదు. హీ సో సింపుల్. అందుకే నాకెప్పుడు అజితే గ్రేట్. రేయ్ ఏంట్రా సిగ్నల్ చూడవా? కళ్ళు కనిపించట్లేదా? అమ్మయ్యా నా బండికి ఏం కాలేదు. అయినా తగలేదు కదా సార్, ఎందుకు సార్ సీరియస్ అవుతున్నారు? అర్జెంట్ వర్క్. మీకెలా తెలుసు? ఏమన్నా అయితే నా గుండె ఆగిపోయేది కదమ్మా. నా బండి నా కిటయ్య లగేజ్ నా కార్లో పెట్టు. కిటయ్య నా కార్లో పెట్టు. రే నవ్వరా? దేనికి బాబు? జోక్ వేసింది కదా. ఆటోలో 500 kilometers అంటే జోక్ కదా. అనవసరంగా నా కార్ మీద కామెంట్ చేయొద్దని చెప్పు కిటయ్య. మిమ్మల్ని ఇద్దరిని చూస్తుంటే మహా ఆనందంగా ఉంది నాకు. అచ్చమైన తెలుగింటి భార్యాభర్తల్లాగా పోట్లాడుకుంటున్నారు. బాలు ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? ఏ కార్లో వెళ్ళాలనే కదా? దీనికి అమెరికాలో ఒక టెక్నిక్ ఉంది, దాన్ని జాన్ ఆచార్య టెక్నిక్ అంటారు. ఇప్పుడు నీ కార్ కీస్ ఈ పాకెట్లో వెయ్యి. ఎస్ గుడ్ మహాలక్ష్మి, డూ ది సేమ్. దట్స్ నైస్. మేము ఇప్పుడు దీన్ని కలిపేస్తాం అనమాట. కిటయ్య రా కిటయ్య, దీంట్లో జొక్కి పెట్టింది. ఫెంటాస్టిక్. ఇప్పుడు కళ్ళు మూసుకొని వెళ్ళి లగేజ్ ఆ కార్లో పెట్టేసాయి. ఓరా కిట్టయ్య కార్లో పెట్టయ్యా, కార్లో పెట్టయ్యో. లగేజ్ నా కార్లో పెట్టావేంటి? లక్కీ డ్రాలో మీ కారే వచ్చిందండి. కిటయ్య తనే డ్రైవ్ చేయమని నేను చేయను. తన్నే డ్రైవ్ చేయమను, నేను చేయను. అరే మీరు ఇట్లా కొట్టుకుంటూ పోతే కారు తీసుకెళ్లి దేనికో కొట్టేస్తారు. బాలు అసలు మీకు ఎందుకు గొడవలండి? మీ ఇద్దరికి ఒకరికొకరు పరిచయం ఉండబట్టే కదా. సపోజ్ మీరిద్దరు స్ట్రేంజర్స్ అనుకోండి, ఇదే మీకు తొలి పరిచయం అనుకోండి, అండ్ నువ్వు బాలు కాదు షారుఖ్. ఏంటమ్మా నవ్వుతున్నావు? ఓ నా ఐడియా నీకు నచ్చలేదా? మరి షారుఖ్ అంటే నమ్మలేకపోతున్నా. ఇట్స్ ఆల్ రైట్. నువ్వు మహాలక్ష్మి కాదు, కాజోల్. వాట్ డు యు సే బాలు? కాజల్ అంటే కన్విన్స్ అవడం కష్టం అంకుల్. కష్టం అయితే వదిలే బాలు. 3 hours నువ్వు డ్రైవ్ చేయి, 3 hours నువ్వు డ్రైవ్ చేయి. నా కారు మాత్రం జాగ్రత్త.
మనసా మనసా ఇది ఏనాటి అనుబంధము అవునంటే కాదనిలే కాదంటే అవుననిలే అవునంటే కాదని సంబంధము ఆడు తరిమినాలకు అర్థాలే లోకాలు అర్థాలే హలో బాలు నా కారుకి ఎలా ఉంది? కారా బానే ఉంది. బోరు కొడితే ఎఫ్ఎం పెట్టుకోండి. ఎఫ్ఎమ్మా? అదే వింటున్నాం అంకుల్. ఈ సౌండ్ సిస్టమ్ అదిరింది. మరి నాకు వినిపించట్లేదే. అంటే మీరు కొంచెం దూరంగా ఉన్నారు కదా అంకుల్. ఎస్ ఎస్ యు ఆర్ రైట్. జాగ్రత్త బాలు, కారుకి ఏమైనా అయితే నా గుండె ఆగిపోతుంది. హ్యాపీ జర్నీ టు మై కార్. హలో హలో బాలు. బాలువా? బాలు ఎవరు? షారుఖ్ ఖాన్ హియర్. షారుఖ్ ఖానా? హలో హలో షారుఖ్. చెప్పండి అంకుల్. క్యారెక్టర్స్ మార్చేశారనమాట. అవును అంకుల్. షారుఖ్ కాజోల్ జంట బాగుంది. జర్నీ ఎలా ఉంది? బానే ఉంది అంకుల్, కానీ కాలు కొంచెం లాగుతున్నాయి అంతే. కాళ్ళు లాగుతున్నాయా? కారులో వెళ్తుంటే కాళ్ళు లాగడం ఏమిటి షారుఖ్? నేను ఆ విషయం చెప్పాలంటే మీరు అర్జెంట్కి ఒక పని చేయాలి. వాట్ షారుఖ్? వెంటనే క్యాబ్ తీసుకొని కేర్ హాస్పిటల్కి వెళ్ళండి. మై గాడ్, కాజోల్కి ఏం కాలేదు కదా? నాకేం కాలేదు అంకుల్. ముందు మీరు అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళండి. ఓకే ఓకే ఓకే. క్యాబ్ క్యాబ్ నేను వచ్చేసాను రా. ఐ మీన్ కేర్. కార్లో నుంచి కేర్లోకి వచ్చేసాను. కమాన్ చెప్పు చెప్పు, ఎక్కడికి వెళ్ళాలి? నేను చెప్తాను, కానీ మీరు ఇప్పుడు అర్జెంట్గా ఎమర్జెన్సీ వార్డ్కి వెళ్ళండి. ఎమర్జెన్సీ వార్డా? అది ఎక్కడ? ఫాస్ట్గా వెళ్ళండి అంకుల్, ఫాస్ట్గా వెళ్ళండి. అయ్యో పరిగెడుతున్నానమ్మా, పరిగెడుతున్నాను నేను. వచ్చేసాను షారుఖ్, ఎమర్జెన్సీ వార్డులోకి వచ్చేసాను. అక్కడ ఖాళీ బెడ్ కనిపిస్తుందా? ఖాళీ బెడ్? ఖాళీ బెడ్ ఎక్కడ దబ్బా? కనిపించింది కనిపించింది. మరి ఎక్కి కూర్చోండి. ఓ బెడ్ మీద నేను కూర్చోవరా? బెడ్ మీద కూర్చున్నాను. తొందరగా డాక్టర్ని పిలవండి అంకుల్. డాక్టర్ డాక్టర్ డాక్టర్. అదే ముగ్గురు వచ్చారా? మీరు ముగ్గురు డాక్టర్ని పిలిచారు. ఓ ఇట్స్ ఆల్ రైట్. డాక్టర్లు వచ్చారా? అంకుల్ ఇప్పుడు మీకు 2 పాయింట్లు చెప్పాలి. చెప్పేసి. నంబర్ 1 మీకు, నంబర్ 2 డాక్టర్స్కి. ఎందుకురా 2 పాయింట్లు నాకు చెప్పేసి? నేను చెప్తాగా డాక్టర్లకి. అంటే నంబర్ 1 చెప్పాక నంబర్ 2 మీరు వినలేరు అంకుల్. అయితే నెంబర్ 2 ముందు చెప్పేసి. ఎలా ఉంది నా పాయింట్? సరే స్పీకర్ ఆన్ చేయండి. స్పీకరా? ఆనా? ఓకే చెప్పు. నంబర్ 2 డాక్టర్స్ చెప్పండి. మా అంకుల్ హార్ట్ అటాక్ వస్తుంది, మంచి ట్రీట్మెంట్ ఇవ్వండి. ఆయన బానే ఉన్నారే. వాడు అట్టాగ అంటాడండి. నీ నెంబర్ 1 ఏంటో చెప్పమ్మా. అంకుల్ మీ కార్ పగిలిపోయింది.